ఇవాళ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఇవాళ రంజాన్ పండుగ అంటే పవిత్ర మాసం వాళ్ళు పవిత్రంగా భావిస్తారు. మొత్తం ఈ నెలంతా కూడా ఉపవాసం ఉండి ఇవాళ చివరి రోజు ఇవాళ రంజాన్ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇక మరోవైపు నిన్న పంచాంగ శ్రవణానికి సంబంధించి రకరకాల పంచాంగవేత్తలు వాళ్ళు ఏమంటారు, పంచాంగం చెప్పి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏ పార్టీకి అడిగి పోతే ఆ పార్టీ డబ్బా కొట్టుడు. అక్కడ కేసీఆర్ దగ్గరకు పోయి నువ్వే సీఎం అని ఆయన అంటాడు. ఇక్కడ అధికారికంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ పంచాంగకర్త ఏమంటాడు, అద్భుతమైనటువంటి పరిపాలన, మీకు తిరుగులేదు, ఎట్టి పరిస్థితుల్లో నరదిష్టి ఉన్నది ఇది అని చెప్పేసి ఈయన ఇట్లా చెప్తా ఉంటాడు. తర్వాత ఇంకొక పార్టీ కాడ, భారతీయ జనతా పార్టీ కాడ అక్కడ ఒకటి కథ. అంటే మొత్తం మీద ఎవరు కూడా అంటే అసలు యాక్చువల్గా నిజంగా ఒక ఏదైనా కానీ పంచాంగం అందరికీ ఒకేలాగా ఉండాలి. నిజంగా అందరు చెప్పింది ఒకే రకంగా ఉంటే దానికి విశ్వసనీయత అనేటువంటిది ఉంటుంది. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా ఎప్పుడు ఈసారి మీరే అని చెప్పేసి ఇంకా 4 ఏళ్ళకి ఎలక్షన్లు ఉంటే ఇప్పుడే ఈసారి మళ్ళీ మీరే అని చెప్పేసి అక్కడ కేసీఆర్ చెప్తున్నట. తర్వాత ఇక్కడ ఒక కథ. ఇట్లా రకరకాలుగా మరి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమా లేకపోతే వాళ్ళు చెప్తుంది కరెక్టా తప్ప, మరి ఇది శాస్త్రం అంటారు. మరి శాస్త్రం అన్నప్పుడు కరెక్ట్గా ఉండాలి కదా, అంతా ఒకే రకంగా ఉండాలి కదా, అందరు చెప్పింది అయితే జరగదు కదా, మరి ఎట్లా అవుతుంది లెక్క అని చెప్పేసి మొత్తం కూడా ప్రజల నుంచి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. దాన్ని చూద్దాం మనం, అది కూడా ఉన్నది. ఇక మరోవైపు ఇక్కడ మోత్కూరులో, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రత్యేకత అంటే ఉగాది పండుగకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఊరు ఉందంటే అది మోత్కూరు మండల కేంద్రం. అయితే ఏమవుతుంది మరి మోత్కూరులో ఏం జరుగుతుంది అంటే ఉగాది రోజు ప్రత్యేకంగా బోనాలు చేస్తారు. ఉగాది రోజు ప్రత్యేకంగా బండ్లు బోనాలన్నీ కూడా అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ చుట్టూ తిరుగుతాయి. తర్వాత తిరగడం అంటే మామూలుగా కాదు అసలు యాక్చువల్గా. అంటే ఉగాది రోజు అందరూ కూడా అసలు యాక్చువల్గా పిండి వంటలు చేసుకోవాలి, తర్వాత భక్ష్యాలు చేసుకోవాలి, ఇట్లా ఉంటుంది కదా. అక్కడ మటన్ చికెన్ అవన్నీ కూడా నడుస్తాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే అక్కడ ముత్యాలమ్మ పండుగ చేసుకుంటారంట. ఒక 100 సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ ఉంది అద్భుతంగా. అంటే అసలు యాక్చువల్గా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ వేడుకను చూడడానికి వస్తారు. ఒక అద్భుతమైనటువంటి పండుగని వాళ్ళు ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. దాంతోపాటు ఎడ్ల బండ్లు ముత్యాలమ్మ టెంపుల్ చుట్టూ తిప్పడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాహనాలు, కార్లు ఉంటే కార్లు, బస్సులు ఉంటే బస్సులు, లారీలు ఉంటే లారీలు, ఏది ఉంటే అది, బైకులు ఉంటే బైకులు, ఇట్లా అక్కడికి పోయి చేసుకోవడం. మొత్తం కూడా ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణం మోత్కూరులో కనిపిస్తుంది. ఎందుకంటే మోత్కూరు ఒక ప్రత్యేకత కాబట్టి ఆ మోత్కూరుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనం చూసుకుందాం. తర్వాత నిన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి. అందులో అమ్మాయిలు టాప్లో ఉన్నారని చెప్పేసి టాప్ 10లో టాప్ 1 అమ్మాయిలే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం 100 ర్యాంకులకు సంబంధించి చూసుకున్నప్పుడు టాప్ 100 ర్యాంకులు చూసుకున్నప్పుడు పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. సరే ఏది ఏమైనప్పటికీ అవైతే వచ్చినాయి. అది ఏం జరిగింది ఏం కథ అనేటువంటి విషయం మళ్ళీ ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక మయన్మార్లో మొత్తం కూడా మారణ హోమం జరుగుతూ ఉంది. తర్వాత మరణ మృదంగం అక్కడ కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ ఏ పడిపోయినటువంటి బిల్డింగ్ కింద చూసినా కానీ శవాల కుప్పలే గుట్టలుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కుళ్ళిపోయినటువంటి శవాలతో దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది మయన్మార్. మళ్ళీ నిన్న 15 సార్లు భూమి కంపించిందంట. అయితే అసలు యాక్చువల్గా మొన్న 7.7గా ఉన్నటువంటి భూకంప తీవ్రత 334 సార్లు అణుబాంబులు వేస్తే ఎంత తీవ్రత ఉంటుందో అంత తీవ్రత ఆ భూకంపం దాటికి జరిగింది. కాబట్టి మొత్తం కూడా ఒక ప్రకృతి విలయంతో మయన్మార్ అతలాకుతలం అయిపోతుందని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నారు. మొత్తం దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాయి. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇవాళ చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకున్న కంటే ముందు ఇక్కడ ఏది పంచాంగ శ్రవణము ఎట్లా చెప్తారు ఏం కథ అనేది కూడా మనం చూడాలి కదా. యొక్క నక్షత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. పునర్వసు నక్షత్రంలో తెలంగాణ రాష్ట్రం కాబట్టి నా తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో తెలంగాణ ఆ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఇట్లుంటే ఒకసారి ఇది కూడా చూద్దాం. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇట్లా ఇప్పుడు మా శనార్థి తెలంగాణ క్యూన్యూస్లో కూడా మాకు అంటే క్లియర్గా వేసినాము. కాకపోతే అంటే 2 పక్కనే వేయాలంటే ఇంకోటి చూపిస్తాను నీకు వీడియో. ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి ఒకసారి.
రేవంత్ రెడ్డి గారిది కన్యా రాశి, పదవి గండాలు ఎక్కువగా ఉండడానికి ఖచ్చితంగా అవకాశం. పాలకులకు సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. కేసీఆర్ గారి అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుని యొక్క ఇబ్బంది పోతుంది. మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీది కూడా ధనుర్రాశే. ఏ యొక్క ఎన్నికలు కానీ వచ్చేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. ఏమంటున్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఎక్కడెక్కడ ఇది బీఆర్ఎస్ భవన్లో ఈ పంచాంగం, ఇది గవర్నమెంట్ ఇక్కడ రవీంద్ర భారతిలో నిర్వహించినటువంటి పంచాంగం ఇట్లా చెప్తుంది. ముఖ్యమంత్రి గారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, నిలదీస్తుందని చెప్పేసి ఈయన చెప్తున్నాడు, మంచిగానే ఉంటుందని చెప్పేసి. తర్వాత ఈయన ఏం చెప్తున్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. చెప్పు మీరు ఏం చెప్తున్నారు? ఆర్థిక భారంగానే ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రజారంజక పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. రైతులను పట్టించుకునేటువంటి స్థితి ఉండదు. అతివృష్టులు కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరం. వర్షాలకు ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి. బ్రహ్మాండంగా అనేకమైనటువంటి పంటలు పండుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా చేయాలి. కొత్తదైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఉరకబోతోంది. ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారం ఏదైతే ఉందో వీళ్ళు తీసుకునేటువంటి స్థితి సంపూర్ణంగా ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రావలసినటువంటి వాటిని తన సామర్థ్యంతో తెచ్చేటువంటి ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు ఉన్నాయో నామమాత్రంగా మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశము. వ్యాపార పరంగా విదేశాల నుంచి బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు. వాణిజ్యాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతూ అద్భుతమైనటువంటి పాలనను అందించే దిశగా కృషి చేస్తారు. ఇక గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టు కథ అర్థమైంది కదా. అయితే ఎవరి పంచాంగం వాళ్ళదే, ఎవరి కథ వాళ్ళదే, మంచిగా ఉన్నది లెక్క. కాకపోతే ఏంటంటే సేమ్ ఒకటే మాటకి రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా వెలుగుతుంది, మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఎక్కడంటే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా కుదేలైపోయిందని ఇట్లా. ఇక్కడ ముఖ్యమంత్రి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఏవైనా అడ్డంకులు ఎదురైతే వాటన్నిటిని కూడా అధిగమిస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉంటే, లేదు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇగో ఇట్లా చెప్తా ఉన్నారు. ఎట్లా నమ్మాలి? ఇక ఏం కథ, ఇదేంది పరిస్థితి ఏంది? జ్యోతిష్యం కానీ లేకపోతే పంచాంగం కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఇద్దరైతే ఒక్కసారి ముఖ్యమంత్రి ఉండడానికి వీలు లేదు కదా. ఇద్దరైతే ఒక్కసారి అదనమాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదు కదా. ఇగో ఇట్లుంటుంది అన్నమాట లెక్క. ఇగో దీనిపైన చాలా రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం. తర్వాత మోత్కూరులో కూడా స్పెషల్గా ఎట్లా జరుగుతుంది, అక్కడ పండుగ ఎట్లా జరుగుతుంది, దానికి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా చూసుకుందాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, ప్రత్యేకంగా తెలంగాణ కాదు ఏపీ అంటే ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేని విధంగా మోత్కూరులో పండుగ జరుగుతుంది. ఆ పండుగను మనం చూద్దాం. అంతకంటే ముందు వెలుగు దినపత్రికను చూద్దాం. ఇక గ్రూప్ 1 టాపర్గా మహిళ, టాప్ 10లోనూ 6 వాళ్ళే. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ 12,622 మంది అభ్యర్థులకు ర్యాంకులు, 59% మంది క్వాలిఫై, 8,463 మంది డిస్క్వాలిఫై. ఇక త్వరలోనే జిఆర్ఎల్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. దీంట్లో కూడా ఈడబ్ల్యూఎస్ 10% తీసుకొని కథం చేసినటువంటి కథ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 5,563 పోస్టులు అయితే ఇప్పుడు 56 పోస్టులు డైరెక్ట్ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చేసినటువంటి పరిస్థితి. అంటే ధనాదన్ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాలి, తర్వాత రిజల్ట్స్ ఇచ్చేసి ఏంటంటే ఈడబ్ల్యూఎస్కు న్యాయం చేయాలనేటువంటిది ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాన్నీ కూడా మతలబులు జరిగాయని కూడా అంటున్నారు వాళ్ళ ఆరోపణలు రకరకాలుగా. గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ అయింది. మొత్తం 12,622 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్సైట్లో ర్యాంకుల వివరాలను ప్రకటించింది.
పరీక్ష రాసిన వారిలో 59.86 మంది శాతం మంది క్వాలిఫై అయ్యారు. అయితే మల్టీజోన్ 2కు చెందిన మహిళా అభ్యర్థి 550 మార్కులతో గ్రూప్ 1 టాపర్గా నిలిచారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిరుడు అక్టోబర్ నెలాఖరులో మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినాయి కానీ మరి ఇలా కొంత ఏమైందో అసలు అర్థమవుతలేదు. తెలుగు మీడియం వాళ్ళకు మార్కులు తక్కువ వేసిండ్రని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ వేసిండ్రని, తర్వాత ఈడబ్ల్యూఎస్ అమలు చేయడానికి తొందర రిజల్ట్స్ ఇచ్చేస్తున్నారని, ఇక్కడ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఇస్తే కొంతవరకు వాళ్ళకు అంటే ఈ నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోలేదని ఇట్లా రకరకాలుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద గ్రూప్ 1 సాధించినటువంటి అభ్యర్థులకు శుభాభినందనలు. వారంలోపే మంత్రివర్గ విస్తరణ, ఏఐసీసీ జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్ అవుతుందంట. మొత్తం మీద మంత్రివర్గం ఎప్పుడు విస్తరణ జరుగుతుంది, క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది, ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఏడాది నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. వస్తే రకరకాల పత్రికలు రకరకాలుగా కథనాలు రాసినాయి. ఇక రేపే మంత్రివర్గ విస్తరణ, రేపే క్యాబినెట్ అవుతుంది, పెరుగుతుంది ఇట్లా అని చెప్పినారు. మొత్తం మీద జరగలేదు. ఇప్పుడైతే ఏఐసీసీ అంటే అక్కడ జాతీయ అధినాయకత్వం అక్కడ నిర్ణయం తీసుకుంటుందంట కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇందులో 6 మంత్రి పదవుల్లో ఇప్పుడు 4 నింపుతారా, 5 నింపుతారా, 6 నింపుతారా అనేటువంటిది ఇంకా చర్చ జరుగుతూ ఉంది. ఎన్ని నింపినా కానీ బీసీలకు ఎన్ని వస్తాయి, ఏ సామాజిక వర్గానికి ఎంత వస్తాయి అనే దానిపైన ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది ఇది. ఇక గవర్నర్కు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులకు తొందరగా ఆమోదం తెలపాలని రిక్వెస్ట్. ఇక బీసీ బిల్లు రాష్ట్రపతి కన్సెంట్కు పంపాల్సి ఉందని వెల్లడి. వర్గీకరణ బిల్లులను ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్లు వేస్తామన్న సీఎం. ఇక అసెంబ్లీ సెషన్స్ జరిగిన తీరుపైన వివరణ. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో గంటన్నర భేటీ అయ్యిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశంలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలపాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వారంలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఏఐసీసీ జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్ చేస్తామని ఆయన తెలియజేసినట్టు సమాచారం. రాజ్భవన్లో శనివారమే ఉగాది వేడుకలను గవర్నర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంటే అసలు యాక్చువల్ ఒకరోజు ముందే వేడుకలు నిర్వహించింది అక్కడ రాజ్భవన్లో. అయితే అక్కడ కార్యక్రమానికి రాజ్భవన్లో శనివారమే ఉగాది వేడుకలు గవర్నర్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని గవర్నర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే అదే రోజు సీఎం కొడంగల్ పర్యటన ఉండడంతో హాజరు కాలేదు. దీంతో ఆదివారం రవీంద్ర భారతిలో ప్రభుత్వ పంచాంగ శ్రవణ కార్యక్రమం ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రాజ్భవన్లకు వెళ్లారు. అయితే గవర్నర్ రేవంత్ రెడ్డి పరస్పరం తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మొత్తం మీద వీటన్నిటిపైన చర్చ జరిగిందంట. అసలు యాక్చువల్గా మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏంది, తర్వాత అదే రాష్ట్రపతికి పంపే విషయంలో అటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా జరిగినాయంట చర్చ. చూడాలి మరి ఏం చేస్తారో. ఇక సన్నబియ్యం స్కీమ్ పేదల కడుపు నింపేందుకే. ఇది చరిత్రాత్మక పథకం. ఎన్ని కోట్లు ఖర్చైనా కొనసాగిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక దొడ్డు బియ్యంతో మిల్లర్లు దళారులే బాగుపడ్డారు. ఏటా 10,000 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నది. సన్న బియ్యంతో ఈ దోపిడీకి కూడా బంద్ అవుతుంది. మిల్లర్ల దగ్గర 24,000 కోట్ల రూపాయల వడ్లను కేసీఆర్ తాకట్టు పెట్టిండు. 1,00,000 కోట్లు మింగి కూలేశ్వరం కట్టిండు. కాళేశ్వరం ప్రపంచంలోనే 8వ వింత కాదు, ఏకైక వింత అని కామెంట్. హుజూర్ నగర్లో సన్న బియ్యం స్కీమ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించిండు. హుజూర్ నగర్కు వ్యవసాయ కాలేజీ మంజూరు చేసినట్లు కూడా ప్రకటించిండు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిండు, మాకు హుజూర్ నగర్లో ఒక అగ్రికల్చర్ కాలేజీ కావాలని చెప్పిండు. దీనికి ముఖ్యమంత్రి కూడా ఓకే చెప్పేసిండు. మొత్తం మీద సన్న బియ్యానికి సంబంధించి మొత్తం కూడా అంటే అందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తాం. 3,10,00,000 మందికి ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే మరి 3,10,00,000 మంది రాష్ట్రంలో పేదలు ఉన్నట్టుగా లెక్క, అంతే కదా. ఆదివారం హుజూర్ నగర్లో నిర్వహించిన సభలో మహిళలకు సన్న బియ్యం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, తర్వాత మందుల సామేలు, ఎంపీ రఘువీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలు ప్రతిరోజు కడుపు నిండా తినాలన్న గొప్ప లక్ష్యంతో సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై ఉగాది లాంటి పండుగ రోజుల్లోనే కాదు, ప్రతిరోజు శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు తింటారని చెప్పారు. తాండాలు, మారుమూల గ్రామాల్లోనూ సన్నబియ్యం అందిస్తాం. రాష్ట్రంలో అర్హులందరికీ పంపిణీ చేస్తాం. రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తాం.
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది. ఎన్ని కోట్లు ఖర్చయినా ఈ స్కీమ్ను కొనసాగిస్తాం. ఇది చరిత్రాత్మక పథకం. దీన్ని తీసేస్తే ధైర్యం ఏ ప్రభుత్వము చేయదు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. కేసీఆర్ వరి వేస్తే ఉరేనన్నాడు. గతంలో వరి వేస్తే ఉరేనని రైతులను కేసీఆర్ భయపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 80,000 పుస్తకాలు చదివినోడు, మేధావి, తెలంగాణ గురించి అంతా తెలుసు అని చెప్పినోడు సన్న బియ్యం ఇయ్యలేదు. వరి వేస్తే ఉరేనని రైతులను భయపెట్టిండు. వడ్లు కొనబోనని హెచ్చరించిండు. కానీ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో 100 ఎకరాల్లో వడ్లు పండించిండు. వాటిని క్వింటాలకు 4,500 రూపాయల చొప్పున అమ్ముకున్నాడు అని కేసీఆర్పై ఫైర్ అయ్యారు. నాడు వడ్లు పండిస్తే కొనేవాడే లేడని, ఇప్పుడు రైతులు పండించిన ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. సన్నొడ్లు పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ కూడా ఇస్తున్నామని తెలిపారు. నల్లగొండ జిల్లా రైతులకి అత్యధికంగా బోనస్ అందిందని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మొత్తం మీద సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. మంచిది, సంతోషం. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే ఈ మిల్లర్లు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ దొంగ మిల్లర్లు ఉంటారు, కొంతమంది మంచి మిల్లర్లు ఉంటారు, కొంతమంది లంగ మిల్లర్లు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా దొడ్డు బియ్యాన్ని పాలిష్ కొట్టి రీసైక్లింగ్ చేసి దాన్ని సన్న బియ్యంగా మార్చి కూడా కొంతమంది చేస్తున్నట్టు ఇదివరకు గతంలో జరిగినాయి. అటువంటివి జరగకుండా చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఈ సిటీ మోతెక్కుతున్నది. హైదరాబాద్ సిటీలో సౌండ్ పొల్యూషన్ పెరిగిపోతున్నదని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ స్టడీలో వెల్లడైంది. అయితే మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 8 గంటల వరకు మధ్య సౌండ్ పొల్యూషన్ 110 డెసిబుల్స్ వరకు పెరుగుతున్నట్లుగా గుర్తించిండ్రు. 110 డెసిబుల్స్ అంటే చాలా, అంటే శబ్ద తీవ్రతను డెసిబుల్స్లో కొలుస్తారు. అయితే భారీగా తీవ్రత ఉంటుందంట. ఇది చాలా అంటే మంచిది కాదు ఇది. ఎందుకంటే పాంపాన్ టొంటోం కీంగ్ కీంగ్ అట్లా అని చెప్పేసి ఇట్లా వెళ్తూ ఉంటాయి వెహికల్స్. ఈ వెహికల్స్ ఎక్కువగా వెళ్తుంటాయి కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తం కూడా సౌండ్ పొల్యూషన్ వస్తూ ఉందంట. ఇటు వాయు కాలుష్యం, ఇటు ధ్వని కాలుష్యం కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే అంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు చెప్పినారు. విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ కార్ల వల్ల, ఎక్కువ మంది కార్ల వినియోగించడం వల్ల కూడా ట్రాఫిక్ పెరిగిపోతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. వాస్తవం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక బైక్ మీద ఒక ఇద్దరు వెళ్తారు, అదే కార్లో కూడా ఒకరున్నా కార్ తీసుకొని వెళ్తారు అనుకో, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, ఎక్కువ స్థలం దానికి కావాల్సి ఉంటుంది. దాంతో ఏమవుతుంది, ఇట్లా అంటే ఇప్పుడు బస్సు ఉన్నది, ఒక బస్సు ఉంటే ఒక 60 మంది అందులో కూర్చోగలుగుతారు. అంటే ఒక చిన్న స్పేస్లో 60 మంది దాంట్లో ఉండగలుగుతారు. కానీ కారు విషయంలో అట్లా కాకుండా ఒకరున్నా ఇద్దరున్నా కానీ కారు అట్లా వెళ్ళడం ద్వారా అంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు కార్లో మేము వెళ్ళొద్దా అట్లా అంటే కాదు, వెళ్ళొచ్చు. కాకపోతే అంటే ట్రాఫిక్ అయితే మొత్తం కూడా పెరుగుతుందంట. ఒడిశాలో పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్. ఇక ఒడిశాలోని కటక్ జిల్లాలో బెంగళూరు కామాఖ్య ఏసీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఆదివారం ఉదయం 11:54 జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా 7 తీవ్రంగా గాయపడ్డారట పాపం. ఢిల్లీ చేతిలో ఓడిన హైదరాబాద్ హిట్టర్లంతా తేలిపోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం వైజాగ్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తయిపోయింది. రెండోసారి ఓటమి. ఫస్ట్ సారి ఒకసారి గెలిచింది, 2 సార్లు ఓడిపోయింది హైదరాబాద్. అంతేనా? సన్ రైజర్స్. ఎంత ఉందంట అంటే అసలు యాక్చువల్గా మయన్మార్ల భూకంప తీవ్రత ఎంత భారీగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. 334 అణుబాంబులంత శక్తి దేనికి ఉందంట? మయన్మార్ భూకంపంలో 334 అణుబాంబులంత శక్తి మొత్తం వచ్చేసిందంట. ఇంకేడుంటారు ఇక పాపం పబ్లిక్, ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. 10 నిమిషాల్లోనే 15 సార్లు కంపించిన భూమి. వరుసగా 3వ రోజు ప్రకంపనలు. నిన్న మళ్ళీ జరిగినట్ట 15 సార్లు వచ్చిందంట. 1700కు పెరిగిన మృతుల సంఖ్య, వేలాదిగా క్షతగాత్రులు. కొనసాగుతున్న సహాయక చర్యలు. థాయిలాండ్లో 17కు చేరిన మరణాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ 1700 కాదు 10,000 దాటొచ్చు అని చెప్పేసి అమెరికా సంస్థ చెప్తా ఉంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు పాపం. మండుతున్న ఎండలు. 16 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్. 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందంట. ఇక ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. ఏప్రిల్ 2న ఎల్లో, 3న ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసేసిండ్రు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎండలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. 41 డిగ్రీలు అంటే మామూలుగా ఉండదు లెక్క.
మొత్తం కూడా వడదెబ్బ కొట్టి మొత్తం కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సొమ్మసిల్లుతారు. కాబట్టి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి. లిక్విడ్స్ అంటే అది కాదు, మళ్ళీ అది అనుకోగల పరిచయం అట్లా కాదు. లిక్విడ్స్ అంటే వాటర్ కానీ, నీళ్లు కానీ, లేదంటే ఇక్కడ జ్యూస్ కానీ, ఇటువంటి పళ్ళ రసాలు కానీ రకరకాలుగా ఇటువంటివి తీసుకొని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతవరకు ఇట్లా డిహైడ్రేషన్ కాకుండా ఉంటుందంట. కాబట్టి అవి తీసుకోండి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. టెంపరేచర్లు 41 డిగ్రీల మార్కును దాటేస్తున్నాయి. ఆదివారం 16 జిల్లాలో 41 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా గోదూరులో 41.5 డిగ్రీలు రికార్డు అయింది. సాధారణం కంటే ఈ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే వచ్చే 2 రోజుల పాటు ఎండలు ముదిరినా ఆ తర్వాత వరుసగా 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుందంట. ఇక ఏప్రిల్ 2న రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా భద్రాద్రి జిల్లా భద్రాచలం, కామారెడ్డి జిల్లా ఎలుపుగొండ, కరీంనగర్ జిల్లా గట్టుదుడ్డన్న పల్లి, మంచిర్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆదివారం 41.4 డిగ్రీల మేర టెంపరేచర్ నమోదైనాయంట. భారీగా ఎండలు కొడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. ఇక చెరువులో మునిగి 4 మృతుల్లో తల్లి 3 పిల్లలు ఉన్నారంట. బట్టలు ఉతికేందుకు చెరువులోకి దిగిన తల్లి, స్నానం చేస్తుండగా మునిగిపోయిన చిన్నారులు పాపం. ఇక్కడ పిల్లలను కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా మృతి చెందింది. కామారెడ్డి జిల్లాలో ఘటన జరిగిందట. ఇక చెరువులో మునిగి తల్లితో పాటు 3 చిన్నారులు చనిపోయారు. బట్టలు ఉతికేందుకు తల్లి చెరువులో దిగగా చిన్నారులు స్నానం కోసం వెళ్లారు. ప్రమాదవశాత్తు చిన్నారులు మునిగిపోతుండగా వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో చోటు చేసుకుందంట. పాపం దారుణం అసలు. యాక్చువల్గా కొంతమంది అంటే ఏమంటున్నారంటే మరి ఆత్మహత్యకి ఇట్లా చేసుకుందా, పిల్లల్ని కూడా చంపేసి ఆమె చనిపోయిందా అనేటువంటి ఒక అంటే కనిపిస్తూ ఉంది. లేకపోతే విషప్రయోగం ఏమైనా జరిగిందా, లేకపోతే ప్రమాదవశాత్తు వాళ్ళు అంటే అందులో మునిగిపోతుంటే నిజంగా తీయడానికి వెళ్ళి చనిపోయిందా అనేటువంటి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి చూడాలి అసలు ఏం జరిగిందో పాపం. ఇక డీల్కి ఒప్పుకోకుంటే బాంబులు వేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు ట్రంప్. చూసుకో ఎట్లుండదో. మునిపెన్నడూ ఎరగని రీతిలో ఆ దాడులుంటాయి. మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. న్యూక్లియర్ ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిండు. మీరు సంతకం పెడతారా పెట్టుర్రి, లేకపోతే బాంబులు వేసి పడేస్తా మీ పని చేస్తా అంటున్నాడు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. ఇక బీవైడీకి చందనవెల్లిలో 200 ఎకరాలు మెగా ప్లాంట్కు ల్యాండ్ కేటాయించిన సీతారాంపూర్కు చేరువలో ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తూ ఉందంట. ఏటా 15,000 ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేలా మెగాతో బీవైడీ అగ్రిమెంటు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు ఏడాది పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత బీవైడీ ప్లాంట్ ఏర్పాటుకు మరో 3 ఏళ్ళు పడుతుందంట. మంచిగా భూములు అయితే కేటాయిస్తున్నారు. మరి ఏందో ఇప్పుడు పేదలకు ఇల్లు కట్టుకోవడానికైతే భూములు ఉన్నాయి. మరి కార్ల తయారీ కంపెనీలకు, ఆ కంపెనీలకు ఇవన్నిటికీ భూములు ఇస్తారు. ఏమనంటే ఉద్యోగ కల్పన జరుగుతుంది అని చెప్పేసి. ఎన్ని వేల ఉద్యోగాలు ఇస్తారు, ఏం కథ అనేటువంటి చూడాలి. తర్వాత 100 ఎకరాలు 200 ఎకరాలు ఇక్కడ భూమి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాలు అది కథం చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టం జరుగుతుంది అంటే చెప్పేసి అంటే ఇట్లుండదు లెక్క. మరి ఏం లావాదేవీలు ఉంటాయి, ఏం కథనో కానీ ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఇక మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్ అంట. పుట్టగొడుగులు, చెరుకు పిప్పి, వరిగడ్డి నుంచి తయారు చేస్తున్న ఐఐటి మద్రాస్ వాళ్ళు తయారు చేస్తున్నట్ట. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. తర్వాత ఇదంతా కూడా ఈ ప్లాస్టిక్ వల్ల మొత్తం కూడా నష్టం జరుగుతూ ఉంది. ఆరోగ్యానికి నష్టం జరుగుతూ ఉంది, పర్యావరణానికి నష్టం జరుగుతూ ఉంది. భూమిలో కనీసం అది కరిగిపోదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట ఐఐటి మద్రాస్ వాళ్ళు. కొరియాలో బ్యాక్టీరియా నుంచి బయోడిగ్రేడబుల్ నైలాన్ తయారీ, నాచుతో స్ట్రాలు, స్పూన్లు తయారు చేస్తున్న నార్వే సంస్థలు. ఇక బయోప్లాస్టిక్స్పై విస్తృతంగా కొనసాగుతున్న పరిశోధనలు. పండ్ల షాపు నుంచి కొన్న పండ్లను అవే పండ్లతో తయారు చేసిన క్యారీ బ్యాగుల్లో తీసుకొస్తే ఎలా ఉంటుంది? కూరగాయలను పుట్టగొడుగుల నుంచి తయారు చేసిన బ్యాగుల్లో క్యారీ చేస్తే, కొబ్బరి బోండాలను నాచుతో తయారు చేసిన స్ట్రాతో తాగి ఆ స్ట్రాను గుటకాయ స్వాహ చేస్తే, అవును అక్షరాల ఇలాంటి పరిశోధనలే జరుగుతున్నాయి. భూమి, చెరువు, సంద్రం అన్న తేడా లేకుండా భూగోళమంతా నిండి జీవాల ఉనికికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ ఫుల్ స్టాప్ పెట్టి భూమిలో వేగంగా కలిసిపోయే బయోప్లాస్టిక్ తయారు చేసేందుకు ప్రపంచమంతా పరిశోధనలు ఊపందుకున్నాయి. ప్లాస్టిక్ కన్నా తేలికగా ఉండే, ఎక్కువ కాలం మన్నికనిచ్చే, తక్కువ టైంలో భూమిలో కలిసిపోయే డిగ్రేడబుల్
ప్లాస్టిక్ తయారీకి మన దేశంలోనూ ఐఐటి తర్వాత గువాహటి ఐఐటి మద్రాసులో కూడా రీసెర్చ్లు నడుస్తున్నాయంట. పలు సంస్థలు అందుకు అనుగుణంగా బయోప్లాస్టిక్ను ఉత్పత్తి చేసే పనిలో పడగా వాటికి ప్రోత్సాహాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందంట. విధి విధానాలు కూడా సిద్ధం చేసింది. మొత్తం మీద ఇక్కడ ప్లాస్టిక్ వాడకాన్ని కొంచెం తగ్గించాలని చెప్పేసి అంటా ఉన్నారు. మట్టి పాత్రలు వాడాలంటున్నారు. రకరకాలుగా ఇప్పుడు వస్తూ ఉంది. ఇవేంటి ఇప్పుడు ఆ టీ తాగే ఆ కప్పులు ఉంటాయి, ఆ కప్పులతో కూడా డేంజర్ అంట. తర్వాత అన్నం తినడానికి ఫంక్షన్ హాళ్ళల్లో ఏం చేస్తుంటారు కొంతమంది, ఈ విస్తుంటారుగా ప్లేట్స్, ఆ పేపర్ ప్లేట్ల పైన ఒక ప్లాస్టిక్ పేపర్ వేస్తారు, దాన్ని అంటు పెడతారు. ఇది అదే అలా అన్నం వేసుకుని తింటే వేడివేడి అన్నం తింటే ఆ ప్లాస్టిక్ కూడా ఇలా కలిసిపోయి రకరకాలుగా రోగాలు వస్తాయంట. చాలా డేంజర్ ఉంటుంది కెమికల్స్ తోటి అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి కొంతవరకు ప్లాస్టిక్ని తగ్గిస్తే బాగుంటుంది. అంతేనా? ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. అరే అవును, కానీ ఇంకొక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించవచ్చట, చనిపోయిన వాళ్ళని కూడా బతికించవచ్చు అని చెప్తా ఉన్నారు. దాని పరిశోధనలో ఓకే అయిపోతున్నట్టు లెక్క. అది కూడా మయన్మార్ భూకంపం 334 బాంబులతో సమానమంట. ఆ స్థాయిలో విధ్వంసం అని చెప్పేసి జియాలజిస్టు ఫినిక్స్ అంటా ఉంది. ఇక భారత్ యురేషియన్ పలకాల ఢీ. ఇక రాబోయే రోజుల్లోనూ ప్రకంపనలు ఉంటాయంట. మయన్మార్లో 3000కు చేరిన మరణాలు. ఆదివారం మరోమారు భూకంపం వచ్చింది. ఇక మారుతున్న భూకంప జోన్లు మరో 2 నెలల్లో ఖరారైతాయంట. ప్రస్తుతం ఉన్న 5 జోన్లకు 6గా పెంపు. ఉన్నత స్థాయి కమిటీ ఓకే చెప్పింది. భద్రాచలం మినహా తెలంగాణ అంతా కూడా సేఫ్గా ఉంటుందంట. భద్రాచలం కొంతవరకు భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉంటుందంట. మిగతా తెలంగాణ ప్రాంతం ఎక్కడ కూడా భూకంపం వచ్చేటువంటి పరిస్థితి ఉండదని చెప్తా ఉన్నారు నిపుణులు. ఎందుకంటే ఇక్కడ దక్కన్ పీఠభూమిలో ఎక్కువ రావట్లా. అది మన అదృష్టం. నిజంగా కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళ అదృష్టం మనకు. ఇదో పరిశానం ఉన్నది, పాపం దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారంట. ఆసక్తి తగ్గుతున్నాయి. సంసార సుఖాన్ని ఆస్వాదించలేకపోతున్న యువజంటలు. భారీగా పెరుగుతున్న HSDD కేసులు. ఇక జీవనశైలి, అనారోగ్య, మానసిక సమస్యలే కారణం అవుతున్నాయంట. కొత్తగా పెళ్ళైన వారిలోనూ చాలామంది నెలకు 2 సార్లే శృంగారంలో పాల్గొంటున్నట. కోరికలు తగ్గుతున్నాయంటే గుండె జబ్బులకు సంకేతం అని భావించాలంట. ఇది కూడా చూడండి. ఒక్కటేసారి ధన్మని కోరికలు తగ్గుతున్నాయి, తర్వాత ఇట్లా పరిస్థితి లేదు అట్లా అనుకుంటే మాత్రం అది గుండె జబ్బులకు సంకేతంగా ఉంటుందంట. కాబట్టి చూయించుకోండి అని అంటున్నారు. ఏడాది ముందు నుంచి అంగస్తంభన సమస్యలు వస్తాయంట. కాబట్టి ఇది జరుగుతున్నది అంటే దాని ఆటోమేటిక్గా మీరు గుండెకు సంబంధించినటువంటి టెస్టులు అవన్నీ చేయించుకోవాలి. ఇదంతా కూడా పని చేసేటట్టుగా చూసుకోవాలంట. మా దగ్గరకు వచ్చే జంటల్లో 20% మందికి ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉండదు, కానీ పిల్లలు పుట్టడం లేదని చెబుతారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత వారికి మేము ఇచ్చే సలహా ఏంటంటే నెలసరి అయిన తర్వాత కనీసం 10వ రోజు నుంచి 17వ రోజు లోపు రోజు సెక్స్లో పాల్గొనమని. సెక్స్లో పాల్గొనడానికి కూడా షెడ్యూల్ వేసుకుంటున్న జంటలు అంతకు మించి ఏం చెప్పగలమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే సెక్స్లో పాల్గొనడానికి కూడా అంటే టైం వేసుకుంటారంట డాక్టర్ శాంతి అంటా ఉన్నారు. విషయం ఏంటంటే ఈ పాల్గొనడానికి కూడా వాళ్ళు టైమింగ్ వేసుకుంటారంట. విషయం ఏంటంటే ఇక్కడ భర్త భార్య ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయడం, తర్వాత రకరకాలుగా ఇద్దరు అలసిపోవడం, ఇద్దరికి వేరు షిఫ్ట్లు ఉండడం, దీంతో వీళ్ళు కలిసేటువంటి అవకాశం లేకపోవడం, ఇట్లా దానికోసం ప్లాన్ చేసుకోమని చెప్పేసి అంటే నిపుణులు చెప్తా ఉన్నారు. పిల్లలు కావాలంటే అక్కడ నెలసరి అయిన తర్వాత 10వ రోజు నుంచి 17వ రోజు కలిస్తే ఈ పిల్లలు అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటే అందుకని ఈ రోజులలో రోజు కలవండి అని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా షెడ్యూల్ వేసుకుంటారట కొంతమంది. పాపం దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తు బాగుండాలి, ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా గడపాలి. నేటి తరం ఆలోచన ఇది. అందుకోసం రేయింబవళ్ళు కష్టపడతారు. భార్యాభర్తలు ఇద్దరు కొలువులు చేస్తున్నారు. తమకు దేనికి కొదవలేదన్న భ్రమలో బతికేస్తున్నారు. లక్షల్లో జీతాలు, కార్లు, బంగ్లాలు, విలాసవంతమైన జీవితాలు. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడొచ్చన్న భావనతో అలుపెరగకుండా శ్రమిస్తున్న జంటలు సహా వృత్తిపరంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నిరంతరం కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. పాపం వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా దీనికి టైం కేటాయిస్తలేరంట. టైం తక్కువ కేటాయిస్తూ ఉన్నారు. తర్వాత ఈ కెరియర్కు తర్వాత దీనికి మన భవిష్యత్తులో మంచిగా ఉండొచ్చు, సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు వీటన్నిటికీ దూరంగా ఉంటున్నట. దానివల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. ఆసక్తి తగ్గుతుందంట, ఆ శక్తి కూడా తగ్గుతుంది అని చెప్పేసి శృంగారానికి సంబంధించి ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక డాక్టర్ ఏమంటుండంటే పెళ్ళైన కొత్తలో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొన్నా
తర్వాత అది కాస్త తగ్గడం సాధారణం. కానీ పెళ్ళైన కొత్తలోనే ఈ ఇబ్బందులు ఉంటున్నాయంటే మానసిక కారణాలే అధికంగా ఉంటాయి. పని ఒత్తిడి, శారీరక మానసిక అలసటతో పాటు ఐటీ ఉద్యోగులు అమెరికా, యూరప్ సమయాల్లో పనిచేయడం వల్ల లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా డబుల్ ఇన్కమ్ కుటుంబాల్లో ఇద్దరికీ వేర్వేరు పనివేళలు ఉండటం కూడా సమస్యగా మారింది. ఇలా చాలామంది నెలకు 1-2 సార్లు మాత్రమే సెక్స్లో పాల్గొంటున్నారంట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా 1-2 సార్లే పాల్గొంటున్నారంట. దీనివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి డాక్టర్ రవికుమార్ అంటా ఉన్నారు. కాబట్టి టైం కేటాయించండి, తర్వాత మానసికంగా ఆరోగ్యంగా, తర్వాత శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది సంతానోత్పత్తి తగ్గడం అనేటువంటిది మంచిది కాదు అని చెప్పేసి నిపుణులు అంటున్నటువంటి మాట. ఇక పురుషులకు 59, మహిళలకు 41. గ్రూప్ 1 తొలి 100 ర్యాంకుల్లో మగవారిదే పైచేయంట. 550 మార్కులతో టాపర్ కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక, 535.5 మార్కులతో వెంకటరమణకు 2వ ర్యాంకు. టాప్ 10 జోన్ 1లో 4, జోన్ 2లో 5 ఉన్నారంట. ఇక ర్యాంకర్లలో బీసీలు 48 మంది, ఓసీలు 32 మంది, ఈడబ్ల్యూఎస్ అంటే కూడా ఓసీలే కదా, ఇది 12 మంది. అంటే 44 మంది ఇక్కడ ఓసీలో ఉన్నారు. తర్వాత ఎస్టీలు 5, తర్వాత ఎస్సీలు 3 ఉన్నారంట. మొత్తం 52 మందికి 500కు పైగా మార్కులు వచ్చినాయంట. ఇక టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు విడుదలైనాయి. వెబ్సైట్లో 12,622 మంది జాబితా పెట్టిండ్రంట. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన ఫలితాల్లో మల్టీజోన్ 2కు చెందిన ఓసీ అభ్యర్థి కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. ఆమెకు 900 మార్కులకు గాను 550 మార్కులు వచ్చాయి. ఇక మల్టీజోన్ 2కు సంబంధించిన బీసీఏ అభ్యర్థి దాది వెంకటరమణ 2వ ర్యాంకు సాధించాడు. ఇతనికి 900 మార్కులకు గాను 535.5 మార్కులు వచ్చాయి. ఇక తెలంగాణేతరులను మల్టీజోన్ 9లో చేర్చారు. ఈ జోన్ పరిధిలో ఓసీ పురుషుల జనరల్ ర్యాంకింగ్స్లో 535.5 మార్కులతో 3వ స్థానంలో ఉన్నారు. అయితే ఇదంతా కూడా నడుస్తుందంట. మొత్తం మీద ఇదైతే వచ్చినాయి. మరి వచ్చిన వాళ్ళకు శుభాకాంక్షలు, రాని వాళ్ళకు కూడా మళ్ళీ రావాలని కోరుకుందాం నెక్స్ట్ టైం అన్న. ఇక సివిల్ సన్నద్ధతతోనే ఈ విజయం అని చెప్పేసి ప్రత్యేకంగా గ్రూప్ 1 కోసం చదవలే, కోచింగ్ తీసుకోలేదు, 2 సార్లు సివిల్ ఇంటర్వ్యూకి వెళ్ళా, అభ్యర్థులకు ఓపిక స్థిరత్వం అవసరం అని చెప్పేసి లక్ష్మీ దీపిక టాప్ ర్యాంకర్ చెప్తా ఉంది. ఇది సంగారెడ్డి డిస్టిక్ అంట. పేదలకు ఇక పండగే, 3 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం, చరిత్రలో శిలాశాసనంగా నిలిచిపోయే పథకం. ఏ ప్రభుత్వం వచ్చినా దీనికి కొనసాగించాల్సిందే. 21,000 కోట్ల రూపాయల వడ్లను తాకట్టు పెట్టిన గత ప్రభుత్వం నల్లగొండకు నీళ్ళివ్వాలనే ఆలోచనే బీఆర్ఎస్కు లేదు. ఇక ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు. ఓట్లు సీట్లపైనే వారి ధ్యాస. కాళ్ళలో కట్టెపెట్టి కిందకు పడేయాలని చూస్తున్నారు. మా కార్యకర్తల కళ్ళల్లో కారం కొడతారు అని చెప్పేసి, కార్యకర్తలు కళ్ళల్లో కారం కొడతారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. ఇక హుజూర్ నగర్లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం నియోజకవర్గానికి వ్యవసాయ కళాశాల కూడా మంజూరు చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు ముఖ్యమంత్రి. ఏప్రిల్ 2 లేదా 3న ముహూర్తం, మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ సీఎం సమాచారం. ఇక ఉగాది సందర్భంగా జిష్ణుదేవ్తో రేవంత్ మర్యాదపూర్వక భేటీ. ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపైన ఇరువురి మధ్య చర్చ జరిగిందంట. నిన్న ఆదివారం హుజూర్ నగర్లో జరిగిన సన్నబియ్యం ప్రారంభోత్సవ కార్యక్రమంలో లబ్ధిదారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరందరూ కూడా ఉన్నారు. ఇక పండుగ అంటే గుర్తుకొచ్చింది. ఇందాక మనం పండుగ అనుకున్నాం కదా, ఏది మన ఇక్కడ మోత్కూర్లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ పండుగ ఉగాది పండుగను స్పెషల్గా చేసుకుంటారు. తర్వాత అక్కడ అయితే అసలు యాక్చువల్గా ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇక్కడ పడమర పెద్ద ముత్యాలమ్మ తల్లి, తూర్పు చిన్న ముత్యాలమ్మ తల్లికి ఉగాది రోజున ప్రతి ఏడాది బోనం సమర్పణ జరుగుతుందంట. బోనాలు కూడా చేస్తారన్నట్టు. అంటే ప్రత్యేకంగా ఉగాది రోజు బోనాలు చేయడం ఎక్కడ జరగదు, ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది. ఎడ్ల బండ్లు కట్టుట అమ్మవారికి 100 ఏళ్ల నుంచి పైగా ఈ ఆనవాయితీ కొనసాగుతుందంట. అసలు యాక్చువల్గా ఏంటంటే 100 ఏళ్ల క్రితము ఇక్కడ ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉండేనంట. ఆ పెద్ద మనిషి ఇంట్లో
మొత్తం కూడా అంటే పుట్టుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. తర్వాత ఊర్లో కూడా చాలామంది ఉగాదికి ముందు చనిపోతుండారంటే చాలామంది. అయితే ఇట్లా మరి దీనికి ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తే అప్పుడు ఇక్కడ వలిగొండ పక్కన ఉంది కదా ఇంద్రపాల నగరం అంటే తుమ్మలగూడెం. ఆ తుమ్మలగూడెం దగ్గరికి వెళ్ళి అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర పూజలు చేసి ప్రత్యేకంగా చేసి ఆ తర్వాత మా దగ్గర కూడా పూజలు చేస్తాము తర్వాత అని చెప్పేసి మొక్కుకున్నారంట. మొక్కుకున్న తర్వాత ఇవన్నీ కూడా మరణాలు ఆగిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారంట. అంటే ఊరు పెద్ద కుటుంబంలో కాదు, ఊరికంతా కూడా మంచి జరుగుతూ ఉంది, ఊరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. అప్పటి నుంచి కొంతవరకు ఇట్లా అంటే అమ్మవారు అంటే పోయడం తర్వాత ఇవన్నీ కూడా రావడం ఈ రకరకాలుగా అవుతూ ఉందంట. వీటన్నిటికి కూడా ఆ అమ్మవారు దయ వల్ల ఇవన్నీ కూడా జరగకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతున్నాం. కాబట్టి అంత మంచి జరుగుతూ ఉంది అనేటువంటి ఉద్దేశంతో అప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి ఈ వేడుకలు కొనసాగుతున్నాయంట మోత్కూరుకు సంబంధించి. ఎక్కడున్నాం మనం? పండగకు సంబంధించి ఇట్లా ఉంటే ఏ పార్టీకి ఆ పంచాంగం చూసుకో ఎట్లున్నదో లెక్క. ఇందాక చూసుకున్నాగా మనం. ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన, సీఎంకు బుధ మహర్దశ కానీ నరఘోష. ప్రభుత్వ కార్యక్రమంలో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పినటువంటి మాట. ఇక రేవంత్కు పదవీ గండం, కేసీఆర్కు సీఎం ఛాన్స్ అని చెప్పేసి బీఆర్ఎస్ ఉగాది వేడుకల్లో రాజేశ్వర సిద్ధాంతి చెప్తున్నాడు. ఇక ఎవరిని నమ్మాలి ఇప్పుడు ఇట్లా? సీఎంకు బుధ మహర్దశ ఉన్నది, నరఘోష ఉన్నది, ప్రభుత్వ కార్యకలాపాలు ఆ కార్యక్రమంలో సంతోష్ కుమార్ చెప్తున్నాడు మంచిగా అవుతుందని చెప్పేసి, ప్రజలు మెచ్చేలా ఉంది పాలన అని చెప్పేసి ఆయన చెప్తే, లేదు రేవంత్కు పదవీ గండం ఉంది, కేసీఆర్ సీఎంకు ఛాన్స్ అని చెప్పేసి ఎవరు రాజేశ్వర సిద్ధాంతి చెప్తున్నాడు. ఈ ఏడాది ప్రపంచ దిశానిర్దేశకుడిగా మోదీ ఉంటాడని చెప్పేసి బీజేపీ ఆఫీసులో సూర్యనారాయణమూర్తి చెప్తున్నటువంటి మాట. ఇక తెలంగాణలో టీడీపీ కూటమిదే విజయం అని చెప్పేసి పంచాంగకర్త మల్లికార్జున శర్మ చెప్తున్నాడు. ఎవరికి వాళ్ళే మాలకి మంచిగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇట్లున్నదని లెక్క. సీఎం రేవంత్ ప్రజలు మెచ్చేలా పాలిస్తూ విపరీతమైన నరఘోష ఎదుర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టబోతోంది. అయితే సీఎంకు పదవీ గండాలు ఉన్నాయి. కేసీఆర్ ఈ ఏడాదే సీఎం అవుతారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే అంతే. టీడీపీ కూటమి వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారాలు చేపడుతుంది. ఇక ప్రధాని మోడీకి ఈ ఏడాది మధ్యస్థంగా ఉంటుంది. మోదీ చండా శాసనుడిగా మారుతారు. ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తారు. ఉగాది సందర్భంగా ప్రభుత్వం రాజకీయ పార్టీలు నిర్వహించిన పంచాంగ పఠన కార్యక్రమంలో పండితులు చెప్పినటువంటి మాటలు ఇవి. ఈ కార్యక్రమాలపై అన్ని విమర్శలు వస్తున్నా, ఎన్నికలకు చాలా సమయం ఉన్నదని తెలిసినా ఏ ఎండకు ఆ గొడుగు పట్టు అన్నట్టుగా ఏ పార్టీ కార్యక్రమంలో కూర్చుంటే ఆ పార్టీకి అనుకూలంగా పంచాంగం చెప్పడం ఆనవాయితీగా మారింది. ఈ తీరు మరో ఉగాదికైనా మారబోతుందో లేదో అని చెప్పేసి ఒక వార్త వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎవరికి వాళ్ళే మీరే గెలుస్తారు, మీరే సూపర్ అంటారట. అట్లున్నది లెక్క. పదవీ గండం ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు, పదవి మంచిగా ఉంటుందని ఈయన చెప్తున్నాడు. 2 పిల్లలు, సవతి తల్లి మృత్యువాత. కామారెడ్డి జిల్లా వెంకటాపూర్లో ఉగాది పండుగ రోజున ఘోరం జరిగింది. పాపం చెరువులో పడి 4 మృతి. ప్రమాదమా, ఆత్మహత్య, హత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పోలీసుల అదుపులో పిల్లల తండ్రిని తీసుకున్నారంట. ఇక గోడకేసి కొట్టి చిన్నారి హత్య. దీన్ని అసలు యాక్చువల్గా నేను మొత్తం తునకలు చేసిన పాపం లేదు వెస్ట్ ఫెలోని. గోడకేసి కొట్టి చిన్నారి హత్య, కాలుతున్న పెనంపై కూర్చోబెట్టి మరో బిడ్డకు నరకం. సవతి తల్లి కర్కశత్వం. గుంటూరు జిల్లా గొల్లపాలెంలో దారుణం. ఇక పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇరుగు పొరుగు వారు దంపతులపై కేసు నమోదు చేసినట్టు. కేసు నమోదు చేసినట్టు కాదు, వీళ్ళని మొత్తం ఉరిదీయాలి. పాపం గోడకేసి చిన్నారిని కొట్టి చంపిందట వెస్ట్ ఫెలో. మనిషి కాదు అసలు. ఇక శ్రవణ్ రావు అరెస్టు తప్పదా? పోలీసు విచారణకు సహకరించని ఫోన్ ట్యాపింగ్ నిందితుడు. ఇక పెద్దల పేర్లు బయట పెట్టని వైనం. విచారణ పరిణామాలను సుప్రీంకోర్టుకు తెలపనున్న ప్రభుత్వం. శ్రవణ్ రావుకు మధ్యంతర రక్షణ తొలగించాలని కోరే అవకాశం ఉందట. మొత్తం మీద శ్రవణ్ రావు ఇప్పుడు నిన్న ఒక ఆయన వచ్చిండు, ఇప్పుడు ఆయన మరి ఏమవుతుందని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏం దాకా వస్తుందో చూడాలి. సంఘ్ ఓ వటవృక్షం, సేవకు ప్రతిరూపం. ప్రధాని నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ సందర్శన. ఇక హెగ్డేవార్ గోల్వార్కర్లకు నివాళి. కాంగ్రెస్ విధానాలతో నక్సలిజం వ్యాప్తి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక ఛత్తీస్గఢ్లో ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో మోడీ మాట్లాడాడు. ఇక మరణించినా బతుకొచ్చు అంట. చూసుకొని ఇదో మళ్ళీ పెద్ద కథ ఉన్నది.
మరణించినా బతికించవచ్చు, మరణం తాత్కాలిక స్థితే, వెనక్కి తిప్పడం సాధ్యమే అవుతుంది అంటుండు. సచ్చిపోయిన కూడా మనం లేపి బతికించవచ్చు అంట చూసుకోగా. అప్పుడు గతంలో అసలు యాక్చువల్గా మూర్చపోతే రామాయణ కాలంలో అక్కడ ఎవరు లక్ష్మణుడు మూర్చపోతే తర్వాత ఆయనకి తీసుకొచ్చేసి సంజీవుని తీసుకొచ్చేసి ఆయనని బల్లి బతికిస్తారు. ఇట్లా ఎంత జరుగుతుంది. అప్పుడు చనిపోవడం కదా యాక్చువల్గా, జస్ట్ మూర్చపోతాడు. అయితే ఎట్లా ఇప్పుడు అది వేరు విషయం. కానీ ఇక్కడ మొత్తం చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ బతికించవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నాడు ఈయన ప్రొఫెసర్. మరణం తాత్కాలిక స్థితే, వెనక్కి తిప్పడం సాధ్యమే. ఏక్మో యంత్రం కొన్ని ఔషధాలతో తిరిగి జీవం పోయొచ్చు. కణాల్లో జీవక్రియలు నిలిచిపోయేంత వరకు దీనికి అవకాశం ఉంది. ఇక న్యూయార్క్ వర్సిటీ ప్రొఫెసర్ సామ్ పార్నియా అంటున్నాడు. నిజంగా నువ్వు దేవుడు నాయన, అసలు చాలా గొప్ప విషయం ఇది. ప్రొఫెసర్ ఏమంటుండంటే చచ్చిపోయిన వాళ్ళు బతికించవచ్చు అంట. చచ్చిపోయిన వాళ్ళు బతికించడం ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగలేదు, ఏ చరిత్రలో కూడా చెప్పలేదు. కానీ మరి జరుగుతుంది, సాధ్యమే అని చెప్పేసి అంటా ఉన్నాడు. చూడాలి ఏం చేస్తారో మరి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకం. ప్రతి పేదోడికి సన్నబియ్యం అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. మిల్లర్ల మాఫియాను అరికట్టాం, తర్వాతే సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టాం. ఈ స్కీమ్ను ఎప్పటికీ కొనసాగిస్తాం. 3 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది. గతంలో దొడ్డు బియ్యం రీసైక్లింగ్ వ్యాపారం, అందుకే పరిస్థితులను మార్చాలనుకున్నాం. హుజూర్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. గవర్నర్తో సీఎం భేటీ, మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగిందంట. ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ, గవర్నర్ చెంతకు కేంద్ర కొత్త మంత్రుల జాబితా వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. వచ్చిందో రాలేదో చూడాలి మరి. ఆర్ఎస్ఎస్కు దేశమే ఫస్ట్, ప్రజాసేవయే దైవ సేవగా భావిస్తుంది. ఎక్కడ ఆపద వచ్చినా అక్కడ వాలిపోతుంది. ఆర్ఎస్ఎస్ రావి చెట్టు మాదిరిగా ఎదిగింది. కోట్ల మంది ఆశీర్వాదం సంగుకుంది. మా కుంభమేళా విజయవంతంలో ఆర్ఎస్ఎస్ కృషి మరువలేనిది. హెడ్గేవార్ తర్వాత గోల్వాల్కర్ సంఘుకు 2 కళ్ళ లాంటి వారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన మోడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్కు దేశమే ఫస్ట్ అని చెప్పేసి, దేశమే ఫైనల్గా వాళ్ళు పనిచేస్తారు అని చెప్పేసి అంటారు. నిజంగా కూడా సంఘు పరివారికి సంబంధించి అంటే 100% అంటే దేశభక్తి, తర్వాత దేశాన్ని కాపాడుకోవడం, దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవడం ఆర్ఎస్ఎస్ అంటే భావాలుగా కనిపిస్తాయి. ఎందుకంటే దేశానికి ఎప్పుడైనా సైన్యం కావాలంటే సైనికులుగా కూడా తయారు కావాలి, దానికి రెడీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మొత్తం ఎప్పుడు కూడా దానికి సంబంధించి సాధన చేస్తూ ఉంటారు. తర్వాత ఎప్పటికప్పుడు కర్రసాము తర్వాత ఇవన్నిటిపైన శిక్షణ ఇస్తూ ఉంటారు. కాబట్టి మొత్తం మీద ఆర్ఎస్ఎస్ నిజంగా ఒక రకంగా అంటే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు పక్కకు పెడితే మిగతా విషయంలో మాత్రం ఆర్ఎస్ఎస్ దేశభక్తి పరమావధిగా ముందుకెళ్తానేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట. ఇక ఇవాళనే ఈదుల్ ఫితర్ నిష్టగా ముగిసిన ఉపవాస దీక్షలు, ముస్లింలకు ప్రభుత్వ పెద్దల శుభాకాంక్షలు. ఇక బీఆర్ఎస్ పాలనలో ఇఫ్తార్ విందులు, రంజాన్ తోపాలు, కాంగ్రెస్ హయాంలో తగ్గిన ప్రాధాన్యత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇవాళ రంజాన్ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. ఆశల పల్లకీలో పార్టీలు, రానున్న రోజుల్లో 3 పార్టీల భవిష్యత్ బేష్. కలిసి రానున్న విశ్వావసు నామ సంవత్సరం. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యాలను చేరుకుంటుంది. ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్దే విజయం. ఈ ఏడాది బీజేపీకి ఎదురే లేదు. పంచాంగం చదివి వినిపించిన పండితులు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు. నూతన తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసునామ ఉగాదిని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉగాది వేడుకలపై గంపడాశలు పెట్టుకొని ఆశల పల్లకీలో ఊరేగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల కార్యాలయంలో పంచాంగ శ్రవణం వినిపించారు. ఎవరికైనా మీరే గొప్ప అని చెప్తున్నట. చూసుకో, మీరే సూపర్, మీరే డూపర్, మీరే అధికారంలోకి వస్తారని చెప్తున్నట. ఇంకా అదేం చెప్పుడో ఏం కథనో అర్థమవుతలేదు. ఇక మయన్మార్లో బీతావాహం, ఎటు చూసినా శవాలే. శిథిరాల కింద భారీగా మృతదేహాలు, అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య. వీధుల్లోనే జనాల నిద్రనట పాపం. ఆదివారం మరోసారి భూకంపం రిక్టర్ స్కేల్పై 5.1గా నమోదైంది. 15 సార్లు భూమి కంపించిందట నిన్న. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్లో 50 మంది మావోయిస్టులు లొంగిపోయినరు. బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఎదుట సరెండర్ అయినరు. ఇక లొంగిపోయిన వారిలో ముఖ్య నేతలు ఆయుధాలు వీడాలని
ఐజీ మరోసారి పిలుపునిచ్చిండు. మొత్తం మీద ఇక్కడ మావోయిస్టులు చాలామంది జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తూ ఉన్నారంట. ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. 50 మంది మావోయిస్టులు నిన్న లొంగిపోయినంట. హెచ్సిలో ఉద్రిక్తత, వర్సిటీ భూముల వేలంపై ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి ఖండించిన బీజేపీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ హెచ్సియు భూములకు సంబంధించి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి మొత్తం కూడా రగడ కొనసాగుతూ ఉంది. తర్వాత అక్కడ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి 100% భూములను ఎస్సీకి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే ఉంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడంతా మొత్తం సాపి చేస్తారట. సాపి చేసి ప్లాట్లు వేసి అమ్ముతారన్నట్టుగా. కోకాపేటలో కేసీఆర్ అమ్మిండు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అక్కడ ఎస్సీ దగ్గర అమ్ముతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అవన్నిటికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి భూమిని ఇట్లా అమ్మడం కరెక్ట్ కాదని చెప్పేసి విద్యార్థులు ఏబీవీపీ అక్కడ ధర్నాలు చేపట్టింది. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసింది నిన్న. అది మొత్తం సాపియాసానికి వచ్చారనమాట. అక్కడ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అవన్నీ మొత్తం చెట్లన్నీ కూల్చేసేవన్నీ సాపియాసానికి వస్తే విద్యార్థులు అడ్డుకుంటున్నారు. స్టూడెంట్స్ నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దు, తర్వాత ఇట్లా వేయొద్దని చెప్పేసి స్టూడెంట్స్ని అరెస్ట్ చేసింది నిన్న. నిన్న ఏబీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించి విద్యార్థులను అరెస్ట్ చేసిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి భూమిని అమ్మడానికి వీల్లేదు, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. యూనివర్సిటీలో మరిన్ని ఒకవేళ కట్టడాలు కట్టాలన్నా ఏమైనా ప్రత్యేకంగా స్పెషల్ బ్రాంచ్లు ఏమైనా వస్తే, లేకపోతే ఇంకా కొత్త డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాల్సి వస్తే, కొత్త బిల్డింగ్లు అవసరమైతే ఆ భూమి అవసరం ఉంటుంది. కాబట్టి దానికోసం కేటాయించినటువంటి భూమిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి అంటూ ఉంటే ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మొత్తం కూడా సాపేస్తున్నట. మొత్తం విద్యార్థులు అడ్డుకున్నారు నిన్న. కాంగ్రెస్ నేతలకు కరప్షన్ వైరస్, కమిషన్లు లేనిదే పనులు చేయట్లేదు. బీజేపీ పోరాటాల వల్లే పింక్ వైరస్ వదిలింది. వ్యాపారాలను కాపాడుకునేందుకు మజ్లిస్ పాకులాడుతుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం తథ్యమని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నాడు. మొత్తం మీద వక్ఫ్ బోర్డుకు సంబంధించి మేము ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్తామని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ హాస్పిటల్లో కానీ ఈ దారు స్థలంలో కానీ ఉగ్రవాదులు టెర్రరిస్టులకు ఒక అడ్డగా మారింది. ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో దేశభక్తులు ఉంటారు, ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఉంటారు. ఇది ఆర్ఎస్ఎస్కు ఉన్న తేడా. ఆర్ఎస్ఎస్ విమర్శించడానికి ఈ దేశంలో నూక జల్లంటే, ఈ భూమి మీద నూక జల్లంటే వాళ్ళకి రాసి పెట్టుకోవాలి. నిన్న కేంద్ర మంత్రి మాట్లాడండి, బండి సంజయ్ మాట్లాడండు. ఇక కామారెడ్డి జిల్లాలో విషాదం. తల్లి ముగ్గురు పిల్లల మృతి. చెరువులో బట్టలు ఉతుకుతుండగా ప్రమాదం జరిగింది అంటున్నారు. ప్రమాదం జరిగిందా, చంపేసిందా, ఆత్మహత్య చేసుకుని ఏదో అర్థమవుతలేదు. దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇక నాపై కుట్రలు చేశారు, ఎన్నో కష్టాలు బాధలు అనుభవించాను. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన మూవీ కార్యాలయం ప్రారంభమైందట. ఇది ఒక్క నిమిషం నేటి మాట రాసిండనా. ఇక నేటి మాట చూసుకుంటే, నిత్యం కుటుంబ ఆత్మహత్యలు హృదయాలను కలిచివేస్తున్నాయి. పేదరికంలోనే ఈ చావులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలకు విషం ఇచ్చి
తల్లితో సహా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. జీవన విధానం సక్రమంగా జరగకను భర్త మద్యానికి బానిసై భార్య పిల్లలను పట్టించుకోకపోవడం వలన ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో కొందరైతే అక్రమ సంబంధాలతో ఇంకొందరు ఇలా నిత్యం ఎక్కడో ఒక్కడ విషాద ఘటనలు మానవ విలువలను నాశనం చేస్తున్నాయి. పక్క ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని బిజీ ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. సాటివారు కష్టాల్లో ఉంటే కనీసం మాట సాయం చేయలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మనిషి నిజంగానే మాయమైపోతున్నాడా, కేవలం తన వ్యక్తిగత స్వార్థాల కోసమే ఆలోచిస్తున్నాడా అనే సందేహం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పేసి ఆత్మహత్యల గురించి రాసిండు పెద్దపల్లి రాజన్న. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి పల్లవి చూద్దాం. భారత సంస్కృతికి ఆర్ఎస్ఎస్ మహావృక్షం, సేవకు ఆ సంస్థ పర్యాయపదం. రాజ్యాంగానికి 75 ఏళ్ళు, ఆర్ఎస్ఎస్కు 100 ఏళ్ళు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళిన మోడీ అంబేద్కర్ దీక్ష భూమిని సందర్శించిన ప్రధాని అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సన్ రైజర్స్కు 2వ ఓటమి, హైదరాబాద్ ఓడిపోయింది నిన్న ఢిల్లీ చేతిలో. ఇక పాండ్యాకు జరిమానా, బావిలోనే మూడు రోజులంట పాపం. చెరువులో పడి తల్లి 3 పిల్లలు మృతి. పండుగ పూట తీవ్ర విషాదం. కామారెడ్డి జిల్లా వెంకటాపూర్లో విషాదం జరిగిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సమృద్ధిగా పాడి పంటలు, ఈ ఏడాది రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంది. రేవంత్ రెడ్డి ప్రజలు మెచ్చుకునే విధంగా పాలన చేస్తారు. వర్షాలకు ఇబ్బంది లేదు, పంటలు అద్భుతంగా పండుతాయి. రవీంద్ర భారతిలో ఉగాది పంచాంగ శ్రవణం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరైనరు. ఇక ప్రగతి పదంలో భారత్, మోడీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుంది. ప్రపంచంలో మన ఖ్యాతి మరింత పెరుగుతుంది. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఉగాది వేడుకలు. హాజరైన కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. హిందూ పండుగల్లో సందేశంతో పాటు సైన్స్ ఉంటుందని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక ఈ ఏడాది కేసీఆర్కి అనుకూలం, చూసుకో ఇక ఎట్లుండదో. మే 15 తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి పదవీ గండం అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారు, అద్భుతంగా ఉంటుందని ఇక్కడనేమో మే 15 తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి పదవీ గండం. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ఏ విజయం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. తెలంగాణ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు. హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చూసుకోరు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇది పంచాంగం. శ్రీమంతులు తినే సన్న బియ్యం పేదలకు ఇస్తున్నాం. ఉచితంగా వచ్చిన బియ్యాన్ని ప్రజలు 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు. వాస్తవంగా నిజంగా కూడా మొన్నటిదాకా ఇచ్చిన బియ్యం అట్లే అమ్ముకుంటుంటారు చాలామంది. మొత్తం ఊర్లలో చూస్తే, ఊర్లలోనైనా సిటీలైనా అదే పరిస్థితి ఉండే. వాళ్ళు 2 రూపాయల కిలో బియ్యం తెచ్చుకొని 10 రూపాయల కిలో లెక్క అమ్ముకుంటుండే. ఇక మిల్లర్లు వాటిని కొని రీసైక్లింగ్ చేసి మళ్ళీ 50 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే పేదల నుంచి రేషన్ బియ్యాన్ని కొన్న మిల్లర్లు ₹1 కోటి దందా చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు రేషన్ కార్డులపై సన్న బియ్యం స్కీమ్కు శ్రీకారం చుట్టామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. కాంగ్రెస్ నేతలకు కరప్షన్ వైరస్ సోకింది అని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుడు. ఏ శాఖలో చూసినా అవినీతి తాండవిస్తోంది. కాంట్రాక్టుల దగ్గర నుంచి పెండింగ్ బిల్లుల వరకు కమిషన్లు ఇవ్వనిదే పనిచేయడం లేదు. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పింక్ వైరస్ సోకి తెలంగాణ ప్రజలు నష్టపోయారు. బీజేపీ చేసిన పోరాటాల వల్ల పింక్ వైరస్ పీడ విరిగింది. కాంగ్రెస్ బారి నుంచి ప్రజలను కాపాడుకుంటాం. పోరాటాల వ్యాక్సిన్తో కాంగ్రెస్ అవినీతిపై యుద్ధం చేయబోతున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం ఖాయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ కుమ్మక్కయ్యాయి అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేసిండు. ఇక ఇప్ప పువ్వు లడ్డుకు మోడీ ఫిదా ఏంటంట. మన్ కీ బాత్లో ఊట్నూరు ఇప్ప పువ్వు లడ్డుల తయారీ ప్రస్తావన ఇక గిఫ్ట్ ఆఫ్ నేచర్గా నిలుస్తున్నదని ఆదివాసీ మహిళలకు ప్రశంసించిండంట. ఇది ఇక్కడ ఇప్ప పువ్వుతోటి చేసిరట. ఇప్ప పువ్వు సారా కూడా చేస్తారు అసలు యాక్చువల్గా. దాంతో లడ్డు చేసిరట, బాగుందని చెప్పేసి ఆయన మన్ కీ బాత్లో చెప్పిండట ప్రధానమంత్రి. 3వ మంత్రివర్గ విస్తరణ. గవర్నర్ కలిసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై గంటపాటు చర్చ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రణరంగంగా హెచ్సియు. జేసీబీలతో చెట్లు రాళ్లు తొలగించిన అధికారులు. పచ్చని భూములను నాశనం చేయొద్దని అడ్డుకున్న విద్యార్థులు. అధికారులు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత. పెద్ద సంఖ్యలో వర్సిటీకి చేరుకున్న ప్రత్యేక బలగాలు. విద్యార్థులను జుట్టు పట్టుకుని ఈడ్చిపడేసిన పోలీసులు. మాదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించిన నిర్బంధం. విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండించిన నాయకులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న మొత్తం కూడా రణరంగంగా మారింది అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.
కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను అమ్ముకోవడం మాత్రం అన్యాయం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అంటూ ఉన్నాయి. ఏబీవీపీ ప్రత్యేకంగా నిన్న అక్కడ ఏబీవీపీతో పాటు కొన్ని విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించినాయి. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదలైంది. టాప్ 10లో 7 ఓసీలే ఉన్నారంట. చూసుకోయిగా రీకౌంటింగ్ పెట్టుకున్న వారికి 1 మార్క్ కూడా పెరగని వైనం, బరాబర్ అంతే ఉంచిండ్రు. ఎందుకంటే గతంలోనే చెప్పిండ్రు వాళ్ళు, ఎందుకంటే మేమంతా బరాబర్ చేసినామని చెప్పుకోవడానికి ఇట్లా చేసిరట. మొత్తం మీద టాప్ 10లో 7 ఓసీలే ఉన్నారంట. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్ సరఫరా, ప్రతి మహిళకు ఆర్థిక భరోసా నా జయమని చెప్పేసి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కొటేషన్ చూసుకోవచ్చు. ఆదిమ గెలాక్సీ చిక్కింది. విశ్వంలో అత్యంత ఆదిమ గెలాక్సీల్లో ఒకటిగా భావిస్తున్న ఓ నక్షత్ర మండలాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించిందట. ఇక కుళ్ళుతున్న మృతదేహాలు. మయన్మార్ భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న మాండలేలో శిథిలాల కింద మృతదేహాలన్నీ కుళ్ళిపోతున్నాయట పాపం. ఇక గ్రీన్లాండ్ కోసం సైనిక చర్య. గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవడానికి సైనిక శక్తిని ఉపయోగించే అవకాశం లేదని తానెప్పుడూ చెప్పలేదని ట్రంప్ ఒప్పుకున్నాడు. ఇక ప్రేమను పంచే శుభదినం ఈద్ రంజాన్ ప్రపంచంలోని ముస్లింలకు అత్యంత ఆనందకరమైన వేడుక. ఈ పండుగ విశిష్టతపై ప్రత్యేక కథనం లోపల పేజీల్లో ఉంది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇక బీసీల ఆలోచన ఏమైంది? సన్నబియ్యం చరిత్రాత్మకం. ఈ పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా దీన్ని కొనసాగిస్తారు, రద్దు చేయలేదని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. గ్రూప్ 1 టాపర్లు మహిళలే అని చెప్పేసి ఒక వార్త. ఇక ప్రేమను పంచే శుభదినం అని చెప్పేసి దానికి సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. డైట్ ఛార్జీల బకాయిలు 650 కోట్ల రూపాయలు ఉన్నాయంట. ఇక సాంస్కృతిక వటవృక్షం ఆర్ఎస్ఎస్పై మోదీ ప్రశంసలు. ఇక నాగ్పూర్ ప్రధాన కార్యాలయ సందర్శన. ఇక ప్రధాని హోదాలో 11 ఏళ్ళలో ఇదే మొదటిసారి వచ్చినట్ట అక్కడికి ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి. ఇక కాంగ్రెస్ వల్లే నక్సలిజం ప్రబలిందని చెప్పేసి ప్రధానమంత్రి అంటుండు. ఎస్సీలో రణరంగం. ఆదివారం ఉదయమే క్యాంపస్ను దిగ్బంధించిన పోలీసులు. మొత్తం నిన్న దాని గురించి లొల్లయింది. ఇక సన్కు స్టార్కు స్ట్రోక్ ఇచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది, అక్కడ ఢిల్లీ గెలిచింది. ఇప్ప పువ్వు లడ్డు గిఫ్ట్ ఆఫ్ నేచర్. మన్ కీ బాత్లో ఆదివాసీ మహిళలను అభినందించిన ప్రధాని అని చెప్పేసి ఒక వార్త. తెలుగు ప్రజలకు మోడీ ఉగాది శుభాకాంక్షలు చెప్పిండు. ఇక ఎరువు ఎరవేస్తారు, తర్వాత ఓడిస్తారు. బెట్టింగ్ యాప్స్ అలాగే డిజైన్ చేసి ఉంటాయి. సాక్షితో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విసి సజ్జనార్ అంటా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ల టార్గెట్ ప్రధానంగా యువతనే. గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా వీటికి బానిసలు అవుతున్నారు. బెట్టింగ్ల కోసం అనేక మంది అప్పులు చేసి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. యాప్లను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు తదనంతర పరిణామాలు ఊహించడం లేదని చెప్పేసి ఇక్కడ ప్రత్యేక కథనం వేసింది సాక్షి దినపత్రిక. బెట్టింగ్ యాప్లపై సిట్ చీఫ్గా ఐజీ రమేష్ని చేసినట్టున్నారు. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ జితేందర్. బృందంలో మొత్తం 5 ఉన్నతాధికారులు. ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి తదితరులకు స్థానం అంట. 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు. మరి ఏం చేస్తారో చూడాలి నిజంగా. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది చనిపోతున్నారు ఆయన. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. సన్నబియ్యం పథకం శాశ్వతం. ఎవరు అధికారంలోకి వచ్చినా రద్దు చేసే ధైర్యం చేయరు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. ఇక టాప్ 10లో 6 అతివలే అని చెప్పేసి ఒక వార్త. గ్రూప్ 1 జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ. హైదరాబాద్కు చెందిన లక్ష్మీ దీపిక కొమిరెడ్డికి ప్రథమ స్థానం. నల్లగొండ జిల్లాకు చెందినటువంటి దాడి వెంకటరమణకు 2వ ర్యాంకు. మల్టీజోన్ 1 అగ్రస్థానంలో తేజస్విని రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ హైదరాబాద్ కాకుండా చిన్నది సంగారెడ్డి జిల్లా. పేదలకు ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఇక గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యిండు. తేమ ఆవిరి భరించలేని వేడి. హైదరాబాద్లో 26% పడిపోయిన గాలిలో తేమ. ఇవాళ పెరుగునున్న ఉష్ణోగ్రతలు అంటే ఇవాళ ఇంకా పెరుగుతాయంట చూసుకొని. ఇక హుజూర్ నగర్ సభకు హాజరైన జనం అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. రాములోని బ్రహ్మోత్సవాలు ఆరంభం. నిన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమైపోయినాయి. నిన్న ఎక్కడ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఉగాది నుంచి ఏప్రిల్ 12 వరకు సాగే
శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఉగాది పచ్చడి చేసి మూల విరాట్ వద్ద ఉత్సవ అనుజ్ఞ తీసుకున్నారు. గోదావరి నుంచి పవిత్ర జలాన్ని తెచ్చి వేదమంత్రోచ్చారణల మధ్య అభిషేకం నిర్వహించారు. ఉత్సవాల అంకురార్పణ సందర్భంగా పుట్టమట్టిని పూజించారు. పంచాంగ పఠనాలతో సీతారాముల వారి ఆదాయ వ్యయాలను, రాజపూజ్యం, అవమానం గురించి ప్రస్తావించారు. తిరువీధి సేవలో సీతారాముల వారు స్వర్ణ కల్ప వృక్ష వాహనంలో భక్తులకు నిన్న దర్శనమిచ్చిండ్రు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న భద్రాచలం నిన్న ప్రారంభమైనవి. భద్రాచలంలో శ్రీ సీతారామస్వామి కళ్యాణానికి సంబంధించి బ్రహ్మోత్సవాలకు సంబంధించి నిన్న అంకురార్పణ జరిగిందంట. మయన్మార్లో మళ్ళీ మండలే సమీపంలో కంపించిన భూమి. నిద్రకు దూరంగా ఆరు బయటే ప్రజలున్నారంట. పాపం వీధుల్లో కదులుతున్న మృతదేహాలు. దారుణం పాపం. వీసీలు వచ్చారు, ఈసీలు ఎప్పుడు? వర్సిటీలకు పాలక మండళ్ల నియామకంపై విద్యాశాఖ ఉదాసీనత వహిస్తుందని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఈనాడు దినపత్రిక. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే ఈసీ విశ్వవిద్యాలయాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కానీ వర్సిటీల్లో ఈ పాలక మండళ్ల గడువు ముగిసి ఏడాదిన్నర దాటినా కానీ కొత్త వాటిని నిర్మించడంపై విద్యాశాఖ తాత్సారం చేస్తోంది. మొదట్లో శాశ్వత వీసీలు లేకపోవడంతో ఆలస్యం కాగా తరువాత విద్యాశాఖ కార్యదర్శులు తరచూ మారుతుండడం కూడా జాప్యానికి కారణంగా మారింది. ప్రస్తుతం 3 ఐఏఎస్ అధికారులు, వర్సిటీల ఉపకులపతులు, తర్వాత రెక్టార్, రిజిస్టార్తో కూడిన ఈసీలే వర్సిటీలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి 5, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయానికి 7 సభ్యులను నియమించాల్సి ఉంది. మిగిలిన వర్సిటీలకు 9 మంది ఉంటారు. అయితే మొత్తం మీద ఈ ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే అంటే యూనివర్సిటీల్లో ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఆ ఈసీలే లేకుండా అయిపోయారట, ఆ కౌన్సిల్లో ఉండే సభ్యులే లేకుండా అయిపోయారట లెక్క. మరి ఏం చేస్తుంటారో ఏం కథనో తెలియదు. ఇష్టం వచ్చినట్టు కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న వీసీతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఆయన పేరు ఏం పేరు కుమారా. ఇక తగ్గిన టోల్ రుసుములంట. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఇవాళ అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయంట. వాహనదారులకు భారీ ఊరట. ఇక పుతిన్పై హత్యాయత్నం. జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద పేలుడంట. అధ్యక్షుడు ఉపయోగించే కారు దగ్ధం. మాస్కోలో ఘటన చోటు చేసుకుంది. అత్యవసర చికిత్సకు అడుగులు. రాష్ట్ర వ్యాప్తంగా 90 ట్రామా కేర్ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు. ప్రపంచ బ్యాంకు నుంచి 1000 కోట్ల రూపాయల సేకరణ. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గింపే లక్ష్యంగా వెళ్తా ఉన్నారంట. ఇక హెచ్సిలో ఉద్రిక్తం. 400 ఎకరాల్లో చదువు చేసిన టీజీఐఏసీ పనులను అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం. అరెస్టు చేసి స్టేషన్కి తరలించిన పోలీసులు. ఇది పరిస్థితి. భూములు అమ్మూరి ఆయన మొత్తం భూములు అమ్మేసి పడేసి రాష్ట్రాన్ని అమ్మేసేది. ఇక అట్లా అంటున్నారు ఇప్పుడు పబ్లిక్. ఇక జుట్టు పట్టి ఈడ్చుకెళ్ళి విద్యార్థులపై విరుచుకుపడ్డ పోలీసులు. పండుగ పూట అట్టుడికిన హెచ్సియు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వర్సిటీలో 400 ఎకరాలు చదువు చేసేందుకు వచ్చిన అధికారులు. వందలాది పోలీసుల పహారాలో 10ల సంఖ్యలో జేసీబీలతో పనులు. అడ్డుకున్న విద్యార్థులను లాఠీలతో గొడ్లను బాదినట్టు కొట్టిన కాకీలు. ఇక బట్టలు చిరుగుతున్న గొరగొర లాక్కెళ్లిన వాహనదారుల్లో పడేస్తూ వీరంగం. 200 మందికి పైగా అరెస్టు చేసి సిటీలోని పలు ఠాణాలకు తరలింపు. అరెస్టులను ఖండిస్తూ యూనివర్సిటీ ఎదుట బైఠాయించిన విద్యార్థులు విడుదల చేసేదాకా కదిలేది లేదని పట్టు. ఇక భారీగా పోలీసుల మోహరింపు. పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఎమ్మెల్సీ దాసో తర్వాత శ్రీనివాస్ గౌడ్ పరామర్శ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా హెచ్సియు రణరంగంగా మారిపోయింది. నిన్న రాష్ట్రంలో పోలీసుల అరాచకం, ప్రభుత్వ అణచివేత తీవ్రమైంది. దమనకాండ విపరీతమైంది, పెరిగిపోతుందని చెప్పేసి ఈమె రాసుకొస్తుంది. కానీ ఈమె ఉన్నప్పుడు కూడా ఇట్లనే ఉండే లెక్క. కాకపోతే హెచ్సియు భూములు కాపాడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక అతిథులపై నిషేధం. ఓఈలో మరో వివాదం. అనుమతి లేకుండా సదస్సులకు ఎవరినీ పిలవద్దని వీసీ సర్క్యులర్ జారీ చేసినాడా. ఈయన వీసీ ఏమైనా నువ్వు రాజు అనుకుంటున్నావు లేకపోతే ఏమనుకుంటున్నావు దానికి ఉస్మానియా యూనివర్సిటీకి
అరే ఏది చేయొద్దు, నిషేధాజ్ఞలు మాట్లాడొద్దంట, నిరసన చెప్పొద్దంట, లేకపోతే ధర్నా చేయొద్దు, ఏం చేయొద్దంట, ఏందన్నట్టు నీ కథ ఏందంట, అసలు ఎక్కడ చదువుకున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతున్నారు విద్యార్థులు. ఏంది నీ కథ ఏంది అసలు యాక్చువల్గా? ఇష్టం వచ్చినట్టు సర్కిల్ ఎవరు జారీ చేస్తున్నారు? దీని వెనుక ప్రభుత్వం ఉన్నదా? మరి ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం డైరెక్ట్ వచ్చి చెప్పాలి కదా. ఇక అరే ఇష్టం వచ్చినట్టుగా ఇవేంది రూళ్ళు కాదు. ఎప్పుడైనా కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానీ, ఎవరికి అన్యాయం జరిగినా కానీ వాళ్ళకు మద్దతుగా సంఘీభావంగా ఇక్కడ ఉద్యమాలు జరుగుతాయి. వాళ్ళకి సంఘీభావం చెప్తారు. తెలంగాణ ఉద్యమం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుంటారు నాయన నువ్వు VC5 ఇప్పుడు ఏమైతుండే నీ కథ ఏమైతుండే కాదు. ఇటువంటి పనులు ఎందుకు చేస్తూ ఉన్నావు? చేస్తున్నావా ఎన్క్వైరీ చేసి వాళ్ళ పేర్లనే చెప్పు. మరి లేకపోతే తెలుస్తుంది కదా, పబ్లిక్ తెలవాలి కదా. మొత్తం విద్యార్థులు అంటున్నారు, మొత్తం దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అరే ఏం కావాలి నువ్వు పెట్టరా నాయన? ఇప్పుడు ఏంది నువ్వు పెట్టాల్సింది? దేని మీద దృష్టి పెట్టాలి? ఫ్యాకల్టీ లేదా? ఫ్యాకల్టీ చూడు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు, దాని మీద చూడు, దృష్టి పెట్టు. నువ్వు మొత్తం పడగొట్టేటోనివి అయితే అని విద్యార్థులు అంటున్నారు. ఇక అదే కాదు, అక్కడ మొత్తం కూడా అవస్థాపన సౌకర్యాలు సరిగా కల్పించు. బిల్డింగ్ సరిగా లేవు, బాత్రూమ్లు సరిగా లేవు, అవి చూసుకో, ఒకసారి పోయి చూసిరాపో. ఇటువంటి లేకుండా నేను రాజును, నన్ను ఎవరైనా ఏది ఆయన అది తీసుకోవాలంట, అపాయింట్మెంట్ తీసుకుంటేనే కలుస్తారట మొనగాడు అంటున్నారు విద్యార్థులు అక్కడ ఉన్నోళ్ళు. నీ కథ ఏంది అసలు? మొత్తం ఇక అట్లా బానిసలకు ఉంటే బానిసలకు ఉండిపో, మరి కాళ్ళొత్తుపో ఇట్లా అని చెప్పేసి అడుగుతున్నారు స్టూడెంట్స్. ఇగో ఎవరిని విలువదంట, అనుమతి లేకుండా సదస్సులకు ఎవరిని విలువదు, ఈయననే విలువాలి. ఇక ఉన్నాడు, ఇక దొరికిండని. పోస్టర్ రూపొందించే ముందే అనుమతి తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నట. VC వైఖరిపై గవర్నర్కు అవుటా లేఖ రాసింది. OU టీచర్స్ అసోసియేషన్ కూడా లేఖ రాస్తూ ఉంది. చూసుకో ఇక నువ్వెంత మునగానివో. రైతు భరోసా పడ్డదా? రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన గడువు ఇవాళతో ముగిసిపోయింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం అని చెప్పేసి ఒక వార్త, ప్రతి రైతులకు విత్తన పోటు అని చెప్పేసి ఒకటి, మరో కౌలు రైతు ఆత్మహత్య, దిగుబడి రాక అప్పులు తాళలేక నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం, ఇప్పటికీ రాలిన మట్టి పూలు 466 మంది అంట. ఇక రాష్ట్రంలో పాలన కుంటు పడుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఇదేందో కతిగా 2 సెంటర్లు 74 మంది ర్యాంకర్లు చూసుకో. 2 సెంటర్లోనే 74 ర్యాంకులు వచ్చినాయి. మరి అదేందో చూడరు లెక్క. కోటి ఉమెన్స్ కాలేజీలోనివే 2 కేంద్రాలు, నాన్ లోకల్ అభ్యర్థికి 3వ ర్యాంక్ వచ్చింది. మరి ఇదేం కథను? పింఛన్ బాంఛన్, ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం. ఇక సర్కారు ఉగాది కనుక మందే చిందే అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 25 బార్లకు నోటిఫికేషన్లు వస్తున్నాయట. హాస్పిటళ్లకు ఏవి స్కూళ్ళకు నోటిఫికేషన్లు వస్తలేవు, కానీ వీటికి నోటిఫికేషన్లు వస్తున్నాయి. మొత్తం మీద నిన్న ఉగాది పర్వదినం సందర్భంగా ఎవరి పంచాంగం వాళ్ళదే, ఎవరి లొల్లి వాళ్ళదే, ఎవరి ఖాతా వాళ్ళదే ఉన్నది మొత్తం మీద కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బీసీలకు సంబంధించి ఈ కథ తేల్చకుండా తర్వాత 42% రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వము ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. మేము ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టడం అయిపోయింది, బిల్లును మొత్తం ఓకే చేసేసిన అయిపోయింది అంటే కాదు కదా. అట్టెట్లా అమలు అవుతుంది? కేంద్ర ప్రభుత్వం ఒప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి తర్వాత దానితో కూడినటువంటి బృందం వెళ్ళాలి, అక్కడ ఫైట్ చేయాలి, అన్ని పార్టీలను కలుపుకోవాలి. అప్పుడు చిత్తశుద్ధి ఉన్నట్టుగా అనిపిస్తుంది.